Garuda Express, an international courier service. Bond. బాగలేదు. పర్లేదు, బాగానే ఉంది. ఏం బాలేదు సినిమా భయ. ప్లస్ అంటూ ఏమి లేవు. అంత మీద విలన్ క్యారెక్టర్ ఒకటి బాగుంది తనిష్ది. ఇంకా సాయిధరం దాస్ ఓకే. సందీప్ కిషన్కి అంత యూజ్ అవ్వదు క్యారెక్టర్ సినిమా. లేదు భయ్య, పాటలు ఓకే. ఖడ్గం 2 ఎక్స్పెక్టేషన్ కానీ ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ పోయింది, సెకండ్ హాఫ్ ఓకే. అండ్ సందీప్ కిషన్ గారిది మళ్ళీ పోలీస్ కమిషనర్ గారి కొడుకు క్యారెక్టర్, సాయి ధర్మ తేజ్ గారి క్యారెక్టర్, ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంది. చాలా బాగుంది సినిమా. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఈ రోజుల్లో యువకులు ఏ విధంగా చెడిపోతున్నారు, ఒక పోలీసు ఆఫీసర్ అనే వేదంతో ఉన్న క్యారెక్టర్ సందీప్ కిషన్ గారు పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న కోరికతో ఉన్న ఇది. దాని కాక అనుకోని కారణాల వల్ల వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు పోగొట్టుకున్న జాబ్ నిమిత్తం బాధపడేవి. ఇది డ్రగ్స్కు బలపడిన యువకుని ఎలా బాగాలని ఒక కమిషనర్ గారు కొడుకు ఇలా ఉంటుందని ఒక మెసేజ్ రూపంలో ఇచ్చారు. ఒక డ్రగ్స్కు అలవాటు పడొద్దని చెప్పేసి ఒక మెసేజ్ మాత్రం చూపించారు. నైస్ మూవీ, థ్యాంక్ యూ. కృష్ణవంశీ గారికి ఈ సినిమా కొంచెం అంటే ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక గట్టిగా ఒక సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్గా వారి ఉద్యోగ నిరీతలో అన్న విధిగా సినిమా తీశారు సారు పోలీస్ ఆఫీసర్గా. అదే సార్, అంటే యువకులు అంటే ఒక పెద్దోళ్ళ పిల్లలే కాకుండా ఎవరైనా సరే యువకులు పాడవద్దన్న ఫీల్తో యువకులను సినిమా సందేశంగా తీశారు. మూవీలో హైలైట్స్ ఏమున్నాయి సార్? మొత్తం కంప్లీట్గా కృష్ణవంశీ టేకింగ్ అసలు బాగాలేదు. అట్లా సాంగ్స్ నార్మల్గా ఉన్నాయి. సినిమా చూసినట్టయితే అనిపించట్లేదు. యాక్చువల్లీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ మారిపోయింది. డైరెక్టర్ కృష్ణవంశీ ఏనా అన్నట్టు అనిపించింది ఎండింగ్ టైటిల్స్ పడగానే. అసలు స్టోరీ ఎక్కడ బలం లేదు. ఏదో ఫ్యామిలీతో చూసే సినిమాగా అయితే లేదు, ఏదో సింగిల్గా వచ్చి చూడొచ్చు. మొత్తం అడల్ట్ మూవీలా తీశారు. అస్సలు ఫ్యామిలీ సినిమా అయితే కాదు, కమర్షియల్ సినిమా అస్సలు కాదు. సారీ ఇట్లా చేస్తున్నందుకు. 5కి 1 రేటింగ్ ఇస్తా, ఓన్లీ 1. ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మేమైతే. చాలా వర్స్ట్గా ఉంది. లేదు, బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ పాయింట్. అండ్ సినిమా ఏంటంటే మెయిన్ స్టోరీ లేదండి. మెయిన్ స్టోరీ లేదు. అండ్ హీరోయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, గ్లామర్ మీద. అంతేగాని ఆ స్టోరీ తీయాలి ఎలా అండ్ పోలీస్ సంబంధించి వాల్యూస్ ఏం చూపించలేదు అన్నమాట. అదే చెప్తున్నాను, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఎక్కువనే పెట్టేసారు, అంతే తప్ప ఏం లేదు అసలు అక్కడ. థ్యాంక్ యూ. కృష్ణవంశీ గారు మాత్రం మారకపోతే ఇంకా కష్టం. సినిమాలు చేయడం మానేస్తే బెటర్. ఇప్పుడు బాబు గారు, విశ్వనాథ్ గారు వీళ్ళందరూ సినిమాలు చేశారు ఇదివరకు అద్భుతాలు. కృష్ణవంశీ గారు వీళ్ళందరూ, పెద్ద వంశీ గారు. కానీ హీరోలు అప్పుడెప్పుడో వాళ్ళు తీసిన అద్భుతాల కోసం మళ్ళీ వాళ్ళకి సినిమాలు ఇచ్చి వీళ్ళ కెరీర్లు ఎందుకు నాశనం చేసుకుంటున్నారో అర్థం కాదు. వీళ్ళందరూ లెజెండ్ డైరెక్టర్సే, బట్ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. లేదండి, ఇప్పుడు నార్మల్గా స్కిన్ షో ఎక్కువ చూపించాడు. స్కిన్ షో ఎక్కువ అసలు సినిమా వచ్చి పోలీస్ని హీరోగా అదే చూపించడం యాక్చువల్గా కంటెంట్ సినిమా అంతా. అది కాకుండా కొంచెం స్కిన్ షో ఎక్కువ పెట్టాడు. ఇంకా స్ట్రాంగ్ పవర్ఫుల్గా తీసింటే బాగుంది. కట్గా ఆ రేంజ్లో కొంచెం పవర్ఫుల్గా డైలాగ్స్ కానీ కొంచెం పవర్ఫుల్గా ఇంకా బాగా తీసింటే బాగుంది. ఓవరాల్గా ఎండింగ్ ఒకటి బాగుంది సినిమాకు. బాగా ఈ సినిమాలో బాగుంది. ప్రకాష్ రాజ్ ఒక క్యారెక్టర్ బాగుంది అంతే, మిగతాదంతా నార్మల్. ప్రకాష్ రాజ్ డైలాగ్స్ కానీ అంతా బాగుంది. బాలే సాంగ్స్ నచ్చింది. ఐ మీన్ లైక్ తనీష్ పర్ఫార్మెన్స్ బాగుంది, సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ బాగుంది, సాయి ధరమ్ తేజ్ పర్ఫార్మెన్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. ఇరిటేషన్ వస్తుంది సినిమా చూస్తుంటే. ఏదో లేదు బ్రో.